మొత్తానికి బెంజమిన్ నెతన్యాహు అనుకున్నది సాధించగలిగాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి మూర్ఖునితో సైతం తాను అనుకున్నది ఒప్పించగలగడంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ లాంటి గాజా మధ్య యుద్ధాన్ని ఆపడం కోసం మొత్తం 21 సూత్రాలతో ఒక ప్రతిపాదనను చేసింది. ఈ ప్రతిపాదనను 8 అరబ్ దేశాలతో పాటు మన ఇండియాతో పాటు ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. అంత గొప్ప ఈ సూత్రాలను ట్రంప్ చేత ప్రకటించడంలో ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఆ సూత్రాలు ఏమిటి, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, హమాస్ ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో నెతన్యాహు ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ బెంజమిన్ నెతన్యాహు భేటీ తర్వాత 21 సూత్రాల ప్రతిపాదనతో అమెరికా ఈ సీజ్ఫైర్ ఒప్పందం అనేది చెప్పింది. దీన్ని హమాస్ అగ్రనేతలతో పాటు ఇజ్రాయెల్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని అమెరికా ప్రకటించింది. దీన్ని ఇప్పటికే ఇజ్రాయెల్ పూర్తిగా యాక్సెప్ట్ చేసేసింది. 8 అరబ్ దేశాలు అంగీకరించాయి. అంతేకాకుండా మన ఇండియా కూడా ఇది చాలా మంచి ఒప్పందం, ఇది అమలు కావాలని భారత్ కోరుకుంటోంది అని మన విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. అంత గొప్పగా ఉంది ఈ ఒప్పందం. అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి అనే విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే, ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ దళాలు అన్నీ ఉన్నాయి కాబట్టి హమాస్ ఉగ్రవాదులంతా ఈ తమ దగ్గర ఉన్న బందీలందరినీ విడిచిపెట్టాలి. బతికున్న వారు ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్లకు సంబంధించిన అవశేషాలను సైతం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్కు అప్పగించాలి అని ఫస్ట్ ప్రతిపాదన చేశారు. దీంతోపాటు హమాస్ ఉగ్రవాదులు సీజ్ ఫైర్కు ఒప్పుకోవాలి, ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్తో ప్రతిపాదన చేసుకోవాలి, ఒప్పందం కుదుర్చుకోవాలి అని కూడా అమెరికా చెప్పింది. ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా గాజాలో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాలి, విడతల వారీగా తగ్గినా కూడా పర్వాలేదు అని అమెరికా చెప్పింది. దీంతోపాటు గాజాలో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గిన తర్వాత అక్కడ ఒక పాలనా వ్యవస్థను క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రతిపాదనలు సూచించింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ గాజాకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. జనరల్గా ఈ కమిటీ లోకల్గా ఉండే సమస్యల కోసం అని పనిచేస్తూ ఉంటుంది. మనకు చూస్తే మున్సిపాలిటీ ఇలాంటి లోకల్ బాడీ కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఇవేమేమి చూస్తాయి అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారాలు, లేదంటే లోకల్గా విద్యుత్ కలెక్షన్లు, రోడ్లు, ఇలాంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ కమిటీ పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ కమిటీకి అంతర్జాతీయ వ్యవహారాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇందులో గాజాకు సంబంధించిన నిపుణులు మాత్రమే ఇందులో ప్రాతినిధ్యం వహిస్తారు అని అమెరికా ప్రతిపాదించింది. దీంతోపాటు అంతర్జాతీయంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, అదే గాజాను పరిపాలిస్తుంది అని ట్రంప్ ప్రతిపాదించాడు. ఈ కమిటీలో గాజాలో సంబంధించిన నిపుణులు అండ్ ఇజ్రాయెల్కు సంబంధించిన కొంతమంది అధికారులు, దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు సైతం ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాడు. అండ్ ప్రపంచ శాంతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా ఈ కమిటీలో నేతృత్వం వహిస్తారు. వీళ్ళందరూ కలిసి గాజాను కొన్ని రోజులు పరిపాలిస్తారు అని అమెరికా ప్రకటించింది. ఇందులో హమాస్ అగ్ర నాయకులకు కానీ హమాస్ నేతలకు కానీ ఎటువంటి సంబంధము ఉండదు. వాళ్ళకు అసలు సంబంధం లేకుండా ఈ కమిటీ అనేది ఏర్పాటై గాజాను పరిపాలిస్తుంది. తద్వారా హమాస్ నాయకులకు దీంతో ఏ విధంగా సంబంధం ఉండదు, వాళ్లకు పాలనా వ్యవస్థలో ఎటువంటి బాధ్యత ఉండదు అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించేశాడు. దీనివల్ల ఇజ్రాయెల్ అనుకున్నది సాధించినట్లయింది. హమాస్ అనేది అక్కడ ఉండకూడదు, వాళ్ళు ఉండడం వల్లే మాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టే మేము యుద్ధం స్టార్ట్ చేశామని నెతన్యాహు మొదటి నుంచి చెబుతూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా వాళ్ళను ఉండకుండా చేయడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. సో ఈ అంతర్జాతీయకి సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటైన తర్వాత అక్కడ పరిపాలన అనేది కొనసాగిస్తూ వస్తుంది. గాజాకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఆర్మీకి సంబంధించిన కొన్ని అఫైర్స్ కూడా ఈ అంతర్జాతీయ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనికి తోడు గాజాకు ఒక పీస్ కీపింగ్ ఫోర్సెస్ను సైతం ఏర్పాటు చేస్తారు. ఇది అంతర్జాతీయ శాంతి దళాలు ఇందులో పాల్గొంటాయి అని కూడా ట్రంప్ ప్రకటించాడు. ఈ శాంతి దళాలు ఈ గాజా సిటీతో పాటు పాలస్తీనా మొత్తంలో హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా గాజా సిటీలో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించుకుని హమాస్ నాయకులు
అక్కడి నుంచి ఇప్పటి వరకు కార్యకలాపాలు సాగించారు కాబట్టి వారిని అక్కడి నుంచి తరిమి వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ సొరంగ మార్గ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేయడంలో ఈ అంతర్జాతీయ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేవి చాలా కీలకంగా పనిచేస్తాయి అని కూడా ట్రంప్ ప్రకటించాడు. దీంతో హమాస్ నాయకులు ఉగ్రవాదం మొత్తం గాజా సిటీలో కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటుంది. నెతన్యాహు కోరుకున్నది కూడా ఇదే. తమకు హమాస్ నుంచి చాలా థ్రెట్ ఉంది కాబట్టి అది మొత్తం అంతమైపోవాలి అని భావించారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఈ ఒప్పందాన్ని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు యాక్సెప్ట్ చేసేస్తున్నాయి కాబట్టి ఇక హమాస్ ఉగ్రవాదానికి చాలా వరకు తెర పడినట్లే కనిపిస్తుంది. ఆ ఉగ్రవాదానికి సంబంధించిన అధినేతలు కొంతమంది మాత్రం అయితే గాజా సిటీలో మీరు నివాసం ఉండొచ్చు కానీ ఎటువంటి ఆయుధం పట్టడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆయుధం కనుక పట్టుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడికక్కడే మట్టు పెడతామని కూడా హెచ్చరించారు. దీంతోపాటు ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళాలని ఎవరైనా నిర్ణయించుకుంటే ఆయా దేశాలు వాళ్ళను యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండొచ్చు, వాళ్ళను పంపడానికి కూడా మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేస్తాం, మీరు అక్కడ ప్రశాంతంగా బతకవచ్చు అని కూడా ఈ ఒప్పందం సూత్రాల్లో తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పాలస్తీనియన్లు అండ్ హమాస్ అధినేతలను కూడా విడుదల చేయడానికి అంగీకరించాలి. దీనివల్ల ఈ గొడవ అనేది శాశ్వతంగా పరిష్కారం ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళు జైల్లో కనుక ఉంటే వారిని విడిపించుకోవడానికైనా కూడా ఈ అగ్రనేతలు గొడవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా వదిలేస్తే వాళ్ళు ఎక్కడో పోయి బతుకుతారు అని కూడా అమెరికా ప్రకటించగా ఇజ్రాయెల్ సైతం అందుకు ఒప్పుకుంది. సరే మేము వాళ్ళందరినీ వదిలేస్తాం, వాళ్ళు ఆయుధాలను వదిలేస్తే మేము ఎటువంటి అభ్యంతరము చెప్పము అని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. కాబట్టి ఇకపై హమాస్ అగ్రనేతలు గాజా సిటీ పాలనలో ఎటువంటి ప్రమేయం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడైనా కనుక తుపాకీ కనుక పట్టుకుంటే వాళ్ళు అక్కడికక్కడే అంతమైపోయే విధంగా ఈ ఒప్పందం జరిగింది. కాబట్టి ఇకపై పాలస్తీనా అండ్ గాజా సిటీలో హమాస్ ఉగ్రవాదం అనేది పూర్తిగా అంతమైపోతుంది. అండ్ ఇందులో అంతర్జాతీయ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నీ పాల్గొంటాయి కాబట్టి ఖచ్చితంగా వారితో ఈ హమాస్ ఉగ్రవాదులు పోరాడాల్సి ఉంటుంది. వారి ఎదుట వీళ్ళు నిలబడలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ హమాస్ ఉగ్రవాదం అనేది త్వరలోనే అంతమైపోయే స్టేజ్కి చేరుకుంటుంది. అప్పుడు గాజా అండ్ పాలస్తీనాలో పూర్తి శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని అభివృద్ధిని కూడా ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రయత్నిస్తాను అని ఇంతకు ముందే చెప్పింది. ఎందుకంటే అక్కడ ట్రంప్కు సంబంధించిన కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు కాస్త సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు. జనరల్గా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా కూడా ఎక్కడైనా అభివృద్ధి చేసి దాని నుండి కాస్త సంపాదించుకునేడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇందులో తప్పేమీ లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. మొత్తానికైతే ట్రంప్ తన లావాదేవీ అంటే తన కంపెనీలకు కాస్త లాభాలు చేకూరడం కోసమైనా కూడా ఈ హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అంతేకాకుండా ఇందులో బెంజమిన్ నెతన్యాహు దౌత్యం మాత్రం చాలా బెటర్ అంటే చాలా బెటర్గా ఉన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా ఏళ్ళుగా కొనసాగుతోంది. నిజానికి ఇజ్రాయెల్ గాజా కంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధమే చాలా ముందు నుండి స్టార్ట్ అయింది. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుల్లో ఒకరు. అయినా కూడా ట్రంప్ను అంతగా ఒప్పించలేకపోయారు. కానీ నెతన్యాహు మాత్రం ఈ విషయంలో చాలా అంటే చాలా కీలకమైన రోల్ ప్లే చేసి ట్రంప్ లాంటి మూర్ఖుడిని సైతం ఒప్పించగలిగారంటే ఆయన దౌత్యం ఎంత పకడ్బందీగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇజ్రాయెల్ తాను అనుకున్నది సాధించగలుగుతుంది. హమాస్ ఉగ్రవాదం మొత్తాన్ని అంతం చేయడంలో అమెరికాను సైతం ఒప్పించి ప్రపంచ దేశాలను ఒప్పించడంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేసి తాను అనుకున్నది సాధించడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇది త్వరలోనే పూర్తయి ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.